हेलो एवरीबॉडी, आई एम मुबीना खान। चंद्रगिरी फोर्ट में आपको दिखा रही हूँ। ये देखिए कोनेरी है पानी का। ये पुरावस्तु क्या है, पुराने ज़माने का मॉन्यूमेंट्स हैं। ये बहुत बड़ा मॉन्यूमेंट है। यहाँ पे श्री कृष्ण देवरायलु का बना हुआ ये बंगलो है। यहाँ पे रहते थे वो, और वहाँ पे रानी का बंगला है। ये पानी का कोनेरी है, और यहाँ पर देखने के लिए बहुत सारे लोग टूरिस्ट विजिटर्स आए हुए हैं। कितना अच्छा एंजॉय कर रहे हैं। देखिए कितना सुंदर एरिया है। और మీరు ఎక్కడి నుంచి వచ్చారు మేడం? మేము తిరుపతి అండి. అవునా? ఏమి చూడడానికి వచ్చినారు? ఇక్కడ పాత కాలం ఉంది కదా, కోట అంటారు కదా, చంద్రగిరి కోట. శ్రీకృష్ణ దేవరాయలు చెప్పారు, వేరే వాళ్ళు చెప్పారు బాగుంటది అని, అది చూడడానికి వచ్చారు. ఎంజాయ్మెంట్ కోసం వచ్చారు. ఓహో, మీరంతా లేడీస్ కలిసి వచ్చారా? అవునండి. ఏమట్లా? వెరీ గుడ్. ఓకే ఓకే, లేడీస్ అంతా ఎంజాయ్ చేస్తున్నారు మీరు? ఓకే. ఇంకా జాయిన్ అయినాను. థ్యాంక్ యూ ఫర్ జాయినింగ్ యూ. అంటే మీ పిల్లలు ఏం చేస్తున్నారు మేడం? మా పిల్లలు ఇద్దరు డాక్టర్స్ అండి, ఆప్థమాలజిస్ట్ ఇద్దరు. ఒకరు దావణగిరిలో ఉన్నారు, ఒకరు నంద్యాలలో ఉన్నారు. మీరు మేడం? మేము హౌస్ మేకర్ అండి. పిల్లలకి చదివించి ఒక మంచి స్థానానికి కంగ్రాచ్యులేషన్స్ మేడం. వెరీ నైస్. మీకు విన్న తర్వాత చాలా హ్యాపీగా ఉంది. మీరు మేడం? హాయ్ మేడం, కళావతి ఫారెస్ట్ డిపార్ట్మెంట్. మా ఆయన ఇయర్స్ అయింది, రిటైర్మెంట్ అయిపోయింది. కొడుకు కూడా ఫారిన్ లో సెటిల్ అయినారు. కూతురు PhD అగ్రికల్చర్ హైదరాబాద్ సెటిల్ అయినారు. ఇప్పుడు ఎంజాయ్ చేసే వయసు. ఓకే, ఎంజాయ్. హ్యాపీ న్యూ ఇయర్ టు ఆల్. థ్యాంక్ యూ. లేడీస్ అంటే ఏదైనా చెయ్యాలా, సాధించాలని మనకు కసి ఉండాలా. ఏజ్ మనకు లిమిట్ లేదు. ఆడది మొహది అంతా తేడా లేదు. ఆల్ ఫార్ ఈక్వల్. వావ్, వెరీ నైస్ పాయింట్. నా టాపిక్ కూడా ఇదే. ఇంకా చెప్పండి, మీరు ఎవరైనా మీరు చెప్పండి మేడం. పిల్లల్ని చదివించి బాగా వృద్ధిలోకి తెచ్చినానండి. మాకు ఆడపిల్లలైనా మగ పిల్లలైనా ఒకటే. గ్రేట్, కంగ్రాట్స్. మళ్ళీ చెప్పారు పాయింట్. మాకు వాళ్ళే మాకు స్ఫూర్తి. వాళ్ళని సెటిల్ చేసాము. ఇంకా మా ఎంజాయ్మెంట్ మేము చూసుకుంటున్నాము. మా హస్బెండ్ కూడా మాకు చాలా కోఆపరేట్ చేస్తాడు. గుడ్. వాళ్ళ కోఆపరేషన్ లేనిది ఆడవాళ్ళ సాధికారత జరగదు కదా? జరుగుతుంది, అట్లా కూడా జరుగుతుంది. అట్లా లేదండి, మాకు ఈక్వల్గా ఉన్నది వైఫ్ అండ్ హస్బెండ్. ఓకే ఓకే, థ్యాంక్ యూ. వెరీ నైస్, వెరీ నైస్. మీరు కావ్య, ఎనీథింగ్? మీరు మేడం? మాకు ముగ్గురు అమ్మాయిలు. అదే విదేశాల్లో ఉన్నారు. మనవాళ్ళు మనవరాళ్ళు కూతుళ్ళు ఇక్కడే ఉన్నారు. మేడం ప్రభా మేడం, మళ్ళీ పద్మా మేడం. బాగా చదివించినారు పిల్లలకి? బాగా చదివించినారు. బాగా చదివించినాము. జాబులు చేసుకుంటున్నాం. గుడ్ గుడ్ గుడ్. అమ్మాయే జాబ్ చేస్తున్నది అక్కడ విదేశాల్లో. గుడ్. అదే అమ్మాయిలకి చదివించి వాళ్ళ పిల్లలు కూడా అమెరికాలో చదువుతుంటారు. గుడ్. అమెరికా అయినా ఇండియా అయినా కూడా మనము ఆడపిల్లలకి చదివించాలి. లేకపోతే సమాజంలో ఎదగడం కష్టం. ఓకే. వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడాలా. ఆడపిల్లలైనా చదివి ఉద్యోగాలు చేసుకుని వాళ్ళ కాళ్ళ మీద నిలబడితేనే బతకగలుగుతారు. అవును. ఒక్క వాళ్ళని నమ్మాలా. దాని నమ్ముకొని ఆడపిల్లకాయలు చదువు నెలకొకూడదు. వెరీ గుడ్. ఓకే, కంగ్రాట్స్. థ్యాంక్ యూ. చాలా బాగా చెప్పారు. థ్యాంక్ యూ సో మచ్. చూసారా ఎంత బాగా? కావ్య, 1 minute.